श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवन्नारायणाभिमतानुरूपस्वरूप गुण विभव ऐश्वर्यशीलाद्यनवधिकातिशय असंख्येय कल्याण गुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायिनीं निरवध्यां देवदेव दिव्यमहिषीम् अखिल जगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये। జగన్మాత అయిన మహాలక్ష్మి అమ్మవారి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నమస్సుమాంజలి అర్పణ చేస్తూ దీపావళి పండుగ విశేషాలు విధులు ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఆశ్వయుజ బహుళ అమావాస్యని మనం దీపావళి పండుగగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ అమావాస్య ఏ రోజునైతే చంద్రోదయ వ్యాపినిగా అంటే సాయంత్రం పూట ఎప్పుడైతే అమావాస్య తిథి ఉంటుందో ఆ రోజున దీపావళి పండుగ జరుపుకోవాలి అనేది ధర్మశాస్త్ర నిర్ణయం. అట్లాగే ఒకవేళ 2 రోజులుగా చంద్రోదయ సమయానికి ఈ అమావాస్య తిథి గనక ఉన్నట్లయితే ముందు రోజునే దీపావళి పండుగ జరుపుకోండి అనేటువంటిది ధర్మశాస్త్ర నిర్ణయం. అటువంటి సమయంలో ఆ పండుగ రోజున మనం ఆచరించవలసినటువంటి విధులేమిటి, ఏం చేస్తే మనందరికీ కూడా చక్కనైనటువంటి యొక్క ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి కూడా మన ధర్మశాస్త్రాలన్నీ చాలా చక్కగా వచించాయండి. అట్లా చెప్పినటువంటి విషయాల్లో మొట్టమొదటిగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే దీపావళి పండుగ రోజున దానికి ముందు రోజైనటువంటి నరక చతుర్దశి రోజున తైలాభ్యంగ స్నానం చేయండి అని. తైలాభ్యంగ స్నానం ఎందుకు చేయాలి అనంటే ఈ సమయంలో తైలే లక్ష్మీర్నివసతి జలే సర్వత్ర జాహ్నవీ దీపావళి చతుర్దశ్యాం తస్మాదభ్యంగమాచరేత్ అని. కాబట్టి తైలము అంటే ఇక్కడ నువ్వుల నూనెను తీసుకోవాలండి. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అట్లాగే జలే నీటి యందు సర్వత్రా ఎల్లప్పుడూ కూడా జాహ్నవి గంగా నది నివాసం ఉంటుంది అని. కాబట్టి తైలమునందు ఉన్నటువంటి లక్ష్మీదేవి, జలమునందు ఉన్నటువంటి గంగాదేవి ఇద్దరూ కూడా, గంగాదేవి శరీరాన్ని శుద్ధి చేస్తే తైలములందు ఉన్నటువంటి లక్ష్మీదేవి మన యొక్క అలక్ష్మిని తొలగిస్తుంది. కాబట్టి తైలాభ్యంగ స్నానం తప్పనిసరిగా ఆచరించాలి. ఇది మొట్టమొదటి లక్షణం. ఇక ఈ తైలాభ్యంగ స్నానం ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయానికి ముందు చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఒకవేళ సూర్యోదయం అయిన తరువాత చేయాల్సి వచ్చినా స్నానం చేయడం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా అభ్యంగ స్నానమే ఆచరించాలి. అయితే ఈ స్నానం చేయడానికి ముందు ఒక చిన్న క్రతువును ఆచరించడం అనేది మనకు ఈ ధర్మశాస్త్రాదులన్నీ కూడా తెలియజెప్పాయి. అదేమిటంటే అపామార్గస్య పత్రాణి భ్రామయే శిరసోపరి తతశ్చ తర్పణం కార్యం ధర్మరాజస్య నామభిః అని. ఇక్కడ స్నానమాచరించడానికి ముందుగా అపామార్గస్య పత్రాణి అంటున్నారు. అపామార్గ పత్రము అంటే ఉత్తరేణి ఆకు, ఉత్తరేణి చెట్లండి. ఇవి మనందరికీ కూడా తెలుసు. రోడ్ల వెంట అక్కడ ఇక్కడ చాలా చోట్ల మొక్కలు అవి పెరిగేటువంటి చోట్లలో ఉంటాయి. వీటినే అక్షింతల చెట్లని కూడా పిలుస్తారు. వాటికి కాడలు ఉంటాయి. ఆ కాడలకి చిన్న చిన్న గింజలు లాంటివి ఉంటాయి. మనం చెయ్యి కానీ కాలు కానీ లేదా మనం తగిలితే దానికి ఉన్నటువంటి గింజలు మనకు అతుకుతాయి, అవి గుచ్చుకుంటాయి కూడా. అట్లా ఉన్నటువంటి ఆ కాడలు ఉన్నటువంటి ఆ చెట్టుని ఉత్తరేణి చెట్టు అని పిలుస్తారు. అదిగో దానిని మట్టితో సహా వేళ్లతో సహా వచ్చేలాగా తీసుకోవాలి. అలా తీసుకున్నటువంటి ఆ చెట్టుని తీసుకుని వెళ్ళి ముందు రోజే ఇంట్లో పెట్టుకుని
ఉదయాన్నే నిద్రలేచి ముఖ ప్రక్షాళనాది కార్యక్రమాలు అంటే ముఖం కడుక్కోవడం ఇట్లాంటివన్నీ పూర్తయిన తర్వాత ఈ అపామార్గ పత్రాన్ని చేత్తో తీసుకుని 3 సార్లు ఇలాగా ప్రదక్షిణపూర్వకంగా 3 సార్లు శిరస్సు చుట్టూతా తిప్పుకోవాలి. ఇలా తిప్పుతూ ఏం చేయాలట? అపామార్గస్య పత్రాన్ని భ్రామయేచ్చిరసోపరి. ఇలా శిరస్సు చుట్టూతా తిప్పిన తర్వాత తర్పణం చేయాలట. ఎవరికి తర్పణం చేయాలి? యమధర్మరాజు పేరుతో తర్పణం చేయాలి. ఈ తర్పణం ఎప్పుడు చేయాలి అంటే స్నానం అయిన తర్వాత చేయాలి. స్నానానికి ముందేమో ఈ ఉత్తరేణి చెట్టుని ఇలా 3 సార్లు చక్కగా వేర్లతో సహా ఉన్నటువంటి ఉత్తరేణి చెట్టుని తీసుకుని దాన్ని ఆకులు వేర్లు అన్నీ ఉండాలి. అలా పరిపూర్ణంగా ఉన్నటువంటి మొక్కను తీసుకుని చక్కగా 3 సార్లు ప్రదక్షిణ పూర్వకంగా ఆ ఉత్తరేణి చెట్టుని శిరస్సు చుట్టూతా తిప్పుకుంటూ యమదంష్ట్రల వలన కలిగేటువంటి ప్రమాదాలు నాకు కలగకుండా ఉండాలి, యముని వలన కలిగేటువంటి ప్రమాదం నాకు కలగకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో కోరికతో ఈ పని చేయాలి. కాగానే చక్కగా తూర్పు వైపుగా తిరిగి కూర్చుని శిరస్సున ముందుగా తైలాన్ని అద్దుకుని అక్కడ నుండి శరీరం మొత్తానికి కూడా నువ్వుల నూనెని రాసుకోవాలి, మర్దన చేయాలి. ఇలా నువ్వుల నూనెని మర్దన చేసుకున్న తర్వాత గోరువెచ్చనైనటువంటి నీటిని మాత్రమే తీసుకోవాలి. ఈ రోజుకున్న విశేషం ఇది. చల్లటి నీళ్లతో స్నానం చేయకూడదండి, గోరువెచ్చటి నీళ్లతోనే స్నానం చేయాలి. అలా గోరువెచ్చగా ఉన్నటువంటి ఆ నీటిని తీసుకుని శిరస్సు మీద నుంచి శరీరం అంతా పడేలాగా స్నానం ఆచరించాలి. దీన్నే తైల అభ్యంగ స్నానము అని పిలుస్తారు. ఇలా తైలాభ్యంగ స్నానం ఆచరించిన తర్వాత ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత యమధర్మరాజుని ఉద్దేశించి యమం తర్పయామి అని నీళ్లు కాసిన చేతిలో పోసుకుని అలా వదిలిపెట్టాలి. ఇలా వదిలేటప్పుడు ఈ బొటన వేలు తగలకుండా చూసుకుని నీటిని అలా వదిలిపెట్టాలి. ఈ పని ఇంటి యజమాని మాత్రమే చేయాలి, తర్పణం వదలటం. మిగతా వాళ్ళు ఆడవాళ్ళందరూ చేయక్కర్లేదు. ఇట్లా యమునికి తర్పణాన్ని అందించాలి. ఒకసారి కానీ 3 సార్లు కానీ 7 సార్లు కానీ అలా మీ ఓపికను అనుసరించి తర్పణాలు ఇవ్వాలి యముని పేరుతో. తతశ్చ తర్పణం కార్యం ధర్మరాజస్య నామవి అని, ధర్మరాజాయ నమః తర్పయామి. ఇలా తర్పణాలు ఇస్తూ యముని యొక్క ప్రభావం నా మీద లేకుండా, అపమృత్యు దోషాలు నాకు కలగకుండా, ఇటువంటి మృత్యు భయాలు నాకు లేకుండా చేయమని యముణ్ణి ప్రార్థన చేయాలి. ఇది ఉదయం పూట యజమానులు చేయవలసినటువంటి పని. ఆడవాళ్ళు పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తైలాన్ని శిరస్సును అద్దుకుని అభ్యంగ స్నానం ఆచరించడం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక దీపావళి పండుగ రోజున మధ్యాహ్నం పూట అపరాహ్న సమయంలో పితృకార్యములు చేసుకోమని చెప్పారు ధర్మశాస్త్రాల్లో. పితృకార్యములు చేసుకోవడం అంటే శ్రాద్ధ కర్మలు ఇట్లాంటివి ఏమైనా చేయదలుచుకున్న వాళ్ళు పితృదేవతల తృప్తి కోసం అని చెప్పి అపరాహ్నం సమయంలో అంటే మధ్యాహ్నం 12 నుంచి 1:30 గంటల సమయం లోపుగా ఈ పితృతర్పణాదులు కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం అంటే ఏ రోజు? దీపావళి పండుగ రోజున సాయంత్రం పూట అని అర్థం. దీపావళి పండుగ రోజున సాయంత్రం పూట మనం చేయవలసినటువంటి కార్యాలను గురించి చాలా శ్రద్ధగా చెబుతూ ఏం చెప్తున్నారు అంటే తథా చ ఉక్తం మాధవీయే మదన పారిజాతే అని. మాధవీయము మదన పారిజాతం అనేటువంటి 2 గ్రంథాలు దీపావళి క్రతువుల్ని గురించి తెలియజెప్పాయి. అట్లా చెబుతూ ఏం చెప్పారు అంటే ప్రదోష సమయే త్వయామాశ్వినే శుభే, ఆశ్విన మాసంలో అమావాస్య రోజున ప్రదోష సమయం అంటే పొద్దున పూట పొద్దున్నే స్నానం ఆచరించడం శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. శ్రాద్ధం కృత్వా పరాహ్నేతు, అపరాహ్న సమయంలో ఇందాక చెప్పుకున్నట్లుగా మధ్యాహ్న సమయంలో శ్రాద్ధ కర్మలు ఆచరించాలి. పితృదేవతలందరూ తృప్తి పొందేందుకు కావలసినటువంటి క్రతువులు చేసుకోవాలి. దీపాన్ దద్యాన్ మనోరమాన్, దీపదానం చేయాలి, దీపములను దానం చేయడం. ఇలా దీపదానం చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది అని. దీపదానం చేయడం అంటే దీపాన్ని వెలిగించేసి చేతుల్లో పెట్టేయడం కాదండి. దీపదానం అంటే వెండి ప్రమిద తీసుకుని ఆ ప్రమిదలో ఒక బంగారపు ఒత్తిని వేసి దాన్ని దానం చేయాలి.
అలా చేయడాన్ని దీపదానం అంటారు. ఇలా దీపదానం చేస్తే మంచిది. బ్రహ్మ విష్ణు శివాదీనాం ఆలయేషు గృహేషు చ, బ్రహ్మ దేవాలయాల్లో కానీ విష్ణు దేవాలయంలో కానీ శివాలయంలో కానీ దీపారాధనలు చేయాలి. విశేషమైనటువంటి దీపములు, ఎక్కువ దీపములను అలంకరించాలి. మందిరాసు వివిక్తాసు హస్తిశాలాసు చైవహి, మందిరాలలో కానీ ఇళ్లల్లో కానీ దేవాలయాలలో కానీ అన్ని చోట్ల కూడా దీపములను వెలిగించాలి సాయంత్రం సమయంలో. ఇది దీపావళి పండుగ రోజు చేయవలసినటువంటి విధులు. అమాయాం ఆశ్వినే మాసి పితృకర్మ విధాయ చ దీపదానం తతః కుర్యాత్ ప్రదోషీ చ తదోల్ముఖం అని. కాబట్టి ఉదయాన్నే లేచినటువంటి యజమాని, ఇంటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ పనులన్నీ కూడా ఆచరించాలి. అస్యాం అమావాస్యాయాం అలక్ష్మీ నిస్సరణం కార్యం, ఇలా గనక చేసినట్లయితే అలక్ష్మి అనేటువంటిది మన నుండి తొలగిపోతుంది. ప్రత్యూష ఆశ్వయుగ్దర్శే కృతాభ్యంగాది మంగళ భక్త్యా సంపూజయే లక్ష్మీం అలక్ష్మీ వినివృత్తయే అని. కాబట్టి ఆ రోజున సాయంత్రం పూట, ఏ రోజున దీపావళి పండుగ రోజున సాయంత్రం పూట సూర్యాస్తమయానికి ముందుగా ఏం చేయాలట? లక్ష్మీదేవి ఆరాధన సమర్పించాలట. ధనలక్ష్మీదేవి యొక్క ఆరాధన గనక చేసుకున్నట్లయితే భక్త్యా సంపూజయే లక్ష్మీ అలక్ష్మీ వినివృత్తయే. అలక్ష్మి పోవాలి అంటే ఏం కావాలి? లక్ష్మీదేవి కటాక్షం మనకు కావాలి. కాబట్టి దీపావళి అమావాస్య రోజు సాయంత్రం పూట స్త్రీలందరూ కూడా చక్కగా మరలా స్నానం ఆచరించి లక్ష్మీ అమ్మవారికి ఆరాధన సమర్పించాలి. ఈ ఆరాధన భక్తిపూర్వకంగా చేయాలి. అలక్ష్మి మా ఇంటి నుండి తొలగిపోవాలి అనేటువంటి భావనతో ఇంటి ఇళ్ళాళ్ళందరూ కూడా లేదా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ ధనలక్ష్మీదేవి యొక్క ఆరాధనను సమర్పించడం దీపావళి పండుగ యొక్క విశిష్టత. కాబట్టి ప్రతి వాళ్ళు ధనలక్ష్మి ఆరాధన అనేటువంటిది రేపు సాయంత్రం దీపావళి పండుగ రోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతం నుండి ఆచరించుకోవచ్చు. ఇట్లా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన పూర్తి చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పాయసాన్న నివేదనం కానీ లేదా గోధుమ లేదా రవ్వతో, బియ్యపు రవ్వతో తయారు చేయబడినటువంటి మనం కేసరి అని పిలుస్తామండి, దీన్ని గోధుమ పిష్టం అంటారు, ఇది నివేదన చేయాలి. లేదా అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి బొబ్బర్లు, అలచందలు అనేటువంటి గుగ్గిళ్ళు తయారు చేసి అమ్మవారికి నివేదన పెట్టుకోవాలి. ఇట్లా సాయం సమయంలో ధనలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన పూర్తి చేసి అనంతరం ఈ దీపావళి సంబంధించినటువంటి దీపకాంతుల నడుమ దీపావళి టపాసులు కాల్చుకోవడం అనే పని చేయడం మనందరికీ అలవాటుగా ఉన్నది. అలా ఉన్నటువంటి ఆ కార్యాన్ని పూర్తి చేసుకోవాలి. అలా ఎవరైతే దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేస్తున్నారో వారికి శ్రియమశ్నుతే అని, తప్పనిసరిగా లక్ష్మీదేవి కటాక్షం ఉండి తీరుతుంది అని చెప్పబడుతోంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీపావళి పండుగ రోజున ఉదయం తైలాభ్యంగ స్నానం చేయడం, అవకాశం ఉన్నటువంటి యజమానులందరూ కూడా ఈ ఉత్తరేణి మండలను శిరస్సు చుట్టూతా ముమ్మార్లు తిప్పుకొని నీటిని తైలాభ్యంగా స్నానం చేయడం, యముడికి తర్పణాలు ఇవ్వడం, మధ్యాహ్నం సమయంలో పితృకార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి నిర్వహించుకోవడం, స్త్రీలందరూ కూడా సాయంత్రం 5 గంటలు కాగానే స్నానమాచరించి చక్కగా ఇంట్లో అన్ని రకాలైనటువంటి దీపములను అలంకరించి మహాలక్ష్మి అమ్మవారికి ఆరాధన సమర్పించడం, ఆరాధన కాగానే పాయసాన్నము ఇట్లాంటి పదార్థాలన్నింటినీ కూడా అమ్మవారికి నివేదన సమర్పించి అనంతరం సరదాగా సంతోషంగా చేసుకునేటువంటి యొక్క పండుగ ఈ టపాసులు కాల్చేటువంటి కార్యక్రమాల్ని జాగ్రత్తగా పూర్తి చేసుకోవడం. అదైన తర్వాత ప్రతి వాళ్ళు వాకిలిలోనే స్నానం చేయాల్సిన పరిస్థితి కాకుండా కాళ్ళు చేతులు ముఖము అన్నీ కడుక్కుని చక్కగా 3 సార్లు నీటిని పుక్కిలి పట్టి ఉమ్మివేసి కళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావాలి. ఇలా ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరూ కూడా తీపి పదార్థం, ముందుగా అమ్మవారికి నివేదన పెట్టినటువంటి పాయసాన్నము
నివేదన పెట్టినటువంటి గోధుమ పిష్టము ఇలాంటి తీపి పదార్థాన్ని స్వీకరించాలి తప్పనిసరిగా. ఇలా స్వీకరించిన తర్వాత ఆ రోజున దీపావళి పండుగ మనం పూర్తి చేసేసామని అందరం హాయిగా సంతోషంగా నిద్రపోతామండి. కానీ చేయవలసినటువంటి క్రతువు ఇంకొకటి ఉన్నది. అదేంటంటే రాత్రి 11 గంటల తరువాత 1 గంట లోపుగా ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాళ్ళు లేదా స్త్రీలు ఏం చేయాలంటే ఇల్లంతా కూడా శుభ్రంగా కనీసం ఊడ్చుకోవాలి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తుడుచుకొని ముగ్గులు పెట్టుకోవాలి, లేదా కనీసం చీపురుతో ఊడ్చేసి శుభ్రం చేసుకోవాలి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఊడ్చిగా వచ్చినటువంటి పదార్థం ఏదైతే వ్యర్థ పదార్థం ఉన్నదో అది మొత్తం ఇంటి బయట పడేయాలి. అట్లాగే ఇంటి ఆవరణ మొత్తము ఊడ్చుకోవాలి. దీంతో పాటుగా మనం టపాసులని కాల్చి ఎక్కడైతే కాల్చామో ఇంటి ముందు వాకిట్లో అక్కడ కూడా శుభ్రంగా ఊడ్చేసి ఇవన్నిటినీ కూడా ఒక కుప్ప చేసేసి ఈ లోపల తెచ్చినటువంటి వ్యర్థ పదార్థం అంతా కూడా దాని మీదనే వేసి మొత్తానికి కలిపి చక్కగా ఒక చోటకి చేర్చాలి. అయిపోయిన తర్వాత శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కుని ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకోవాలి. ఇలా ఇంటి ముందు ముగ్గు పెట్టినటువంటి ఇల్లు ఏదైతే ఉన్నదో ఆ ఇంటి యందు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ దీపావళి పండుగను రేపు ఆచరించుకోండి. ఇక దీపావళి పండుగ ఆచరణం అయిన తర్వాత ముఖ్యంగా మనకు రాబోతున్నటువంటి మాసం కార్తీక మాసం కనుక కార్తీక మాసంలో చేయవలసినటువంటి విధులుగా మొట్టమొదటగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేమిటంటే కార్తీక మాసానికి సంబంధించినటువంటి ఆకాశ దీపారాధనము, ఆకాశ దీపోత్సవ కార్యక్రమం కానీ, లేదా ఇంట్లో కార్తీక దీపం వెలిగించేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం పూట కార్తీక దీపాన్ని వెలిగిస్తారు దీపారాధన వరకే. అట్లా చేసేటువంటి వాళ్ళు, కార్తీక దీపారాధన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంగళవారం సాయంత్రం నుండి కార్తీక దీపాన్ని ప్రారంభం చేసుకోవాలి. ఇక కార్తీక స్నానం ఆచరించేటువంటి వాళ్ళు అంటే పాడ్యమి స్నానాన్ని ఆచరించి కార్తీక స్నానాలు ప్రతిరోజు అభ్యంగ స్నానం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా బుధవారం నాడు స్వాతి నక్షత్రయుక్తమైనటువంటి యొక్క పాడ్యమి ఉన్నది కనుక ఆ రోజున తప్పనిసరిగా కార్తీక స్నానం ఆచరించడం అనే పని ప్రారంభించుకోవాలి. కార్తీక దీపాలు ఈ రోజున ముందు రోజు రాత్రికే ప్రారంభమవుతున్నాయి, కానీ కార్తీక స్నానం మాత్రం బుధవారం నుండి ప్రారంభమవుతూ ఉన్నది. కనుక ఎవ్వరూ కూడా సందేహం పడకుండా అనుమానాలను వదిలిపెట్టి మంగళవారం నాడు సాయంత్రం పూట కార్తీక దీపారంభము, ఆకాశ దీపారంభ కార్యక్రమాలను పూర్తి చేస్తూ బుధవారం ఉదయం నుండి పాడ్యమి స్నానాలు, కార్తీక స్నానాలు ఆచరించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షానికి పాత్రులు కావలసిందిగా అందరికీ తెలియజేస్తూ, ఈ కార్తీక మాసంలో ఇంకా మధ్యలో వచ్చేటువంటి విశేష దినాల్లో ఏ ఏ వ్రతాలు ఆచరించాలి, ఏ విధమైనటువంటి నియమనిష్టల్ని పాటించాలి అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానమాచరించి ఉపవాసం ఉండడం అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారు. ఈ ఉపవాసం ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడిని చూసిన తర్వాత భోజనం చేయాలి. ఇట్లా చక్కగా కార్తీక వ్రత మహోత్సవాన్ని జరుపుకుని ప్రతి వాళ్ళు కూడా కార్తీక దామోదర స్వామి యొక్క ప్రసాదంగా అందరూ అలక్ష్మిని పోగొట్టుకుని లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులై తరించవలసిందిగా మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ, ఈ దీపావళి పండుగ జరుపుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా శరీరాలకు ఎటువంటి ఇబ్బందులు కాల్చుకోకుండా ఇబ్బంది పడకుండా పూర్తి చేసుకుంటారని అందరికీ తెలియజేస్తూ, దీపావళి పండుగ రోజున సాయంత్రం పూట ఇంటి యజమానులు ఆచరించవలసిన ఒకటి విషయం ఉన్నది. ఇదేమిటంటే తప్పనిసరిగా ఇంటి యజమానులు దివిటీని తిప్పాలండి. ఇది గోగు పుల్లలతో కానీ వెదురు పుల్లలతో కానీ చేస్తారు దివిటీని. ఆ దివిటీ అంటే గోగు పుల్ల లేదా వెదురు పుల్ల తీసుకుని దానికి చివర నువ్వుల నూనెలో తలపబడినటువంటి గుడ్డలను గట్టిగా చుట్టి అవన్నీ ఒక కుప్పలాగా తయారు చేసి దాన్ని గట్టిగా ఉన్నటువంటి ఒక కర్ర కట్టుకోవాలి. అట్లా కట్టుకున్నటువంటి ఆ దివిటీని వెలిగించుకుని
సాయంత్రం పూట దక్షిణముఖంగా ఉంచబడినటువంటి ఒక దీపం, అది యముడి కోసం పెట్టేటువంటి దీపం అండి. ఆ దీపంలో ఈ దివిటీని వెలిగించుకొని దక్షిణముఖంగా పైకి చూపిస్తూ పితృదేవతలందరికీ కూడా సుఖము కలగాలి, పితృదేవతలందరూ స్వర్గలోకాన్ని పొందాలి అనేటువంటి ఒక ఆశతో ఆలోచనలతో ప్రతి వాళ్ళు కూడా దివిటీని ఆకాశానికి చూపించి బజారు వాకిట్లు అంటే ఇంటి ముందు ప్రహరీ గోడకు బయట ఇంటి ముందు ప్రధాన వాకిల దగ్గర నిలబడి ఆకాశం వైపుకు చూపించి దక్షిణం వైపు నుంచి క్రింద పడేయాలి. నేల మీద కనీసం దాన్ని 3 సార్లు అలా కొట్టడం కానీ ఆనించడం కానీ చేసి పితృదేవతలందరూ తృప్తి పొందుదురుగాక అని మనస్సులో అనుకోవాలి. ఇది ఇంటి యజమానులందరూ చేయవలసినటువంటి పని. కాబట్టి ప్రతి వాళ్ళు చక్కగా ఇండ్లన్నీ కూడా దీపాలతో అలంకరించుకోవడం, అసలు కాల్చుకోవడం, పండుగ చేసుకునేటువంటి క్రమంలో మన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి లక్ష్మీ ఆరాధన చేయడం, దివిటీని తిప్పుకోవడం, యమతర్పణాలు ఇచ్చుకోవడం, అభ్యంగ స్నానం ఆచరించడం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించి అలక్ష్మిని పోగొట్టుకుని మహాలక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షాన్ని మీరందరూ పొందగలరు అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.